పెద్దలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, తిరుపతి శాసనసభ్యులు శ్రీనివాసులు గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ దేవాదాయ శాఖ హరి జవహర్ లాల్ గారు, కలెక్టర్ గారికి, డిఎఫ్ఓ గారికి, కొట్టే సాయి ప్రసాద్ గారు చైర్మన్ గారికి, బోర్డు సభ్యులకు, బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి కోలా ఆనంద్ గారికి, హ్యాండీక్రాఫ్ట్ చైర్మన్ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, ఈవో గారికి, ఇతర అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక మహా అద్భుతమైనటువంటి దినమని చెప్పి చెప్పుకోవాలి. మనం మహాశివరాత్రి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఘనంగా ఆంధ్ర రాష్ట్రమంతా కూడా పెద్ద ఎత్తున ఇవాళ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం గమనిస్తే దాదాపు 41 ఆలయాలని ఇవాళ దీనికి మనం గుర్తించడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాలన్నింటినీ పెద్ద ఎత్తున చేయాలని కూడా నిర్ణయం చేసి దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల ఆదేశాలు ఇచ్చి అధికారులను కేటాయించి వాళ్ళందరికి కూడా నియమ నిబంధనలను అందించి ఇవాళ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మహాశివరాత్రి అనేటువంటిది ఇవాళ హిందూ ధర్మానికి, సనాతన ఆచారాలకి, ఆగమ పండితుల యొక్క ఆలోచనకి అనుగుణంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఇవాళ మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంలో ఇతర పెద్దలు అందరూ ఉంటారు. మనం ఈ కార్యక్రమంలో ఇక్కడి నుంచే పాల్గొందామని చెప్పి వారు సూచించి ఇక్కడ ఈ కార్యక్రమానికి వారు రావడం అనేటువంటిది చాలా శుభసూచకం మనందరికీ. ఎందుకంటే సనాతన ధర్మాలు అనేటువంటి హిందూ ధార్మిక సంస్థలను పరిరక్షించాలనేటువంటి ఆలోచనతో అందరికన్నా ఒక అడుగు ముందుండేటువంటి వ్యక్తి ఇవాళ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వారు ఈ మహాపర్వదినాల్లో, శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎంత మంచి కార్యక్రమానికి వారు చైర్మన్ గారి ఆహ్వానం, శాసనసభ్యుల యొక్క ఆహ్వానం, వారి ఆహ్వానం మేరకు వారు దీనికి అనుమతులు ఇచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు మనం చేసేటువంటి ఈ ప్రయత్నం కైలాసగిరి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణానికి చేసేటువంటి వేలాది లక్షలాది మంది శైవ భక్తులకి ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేయడం. గతంలో అనేక సందర్భాల్లో ఈ మార్గం ఏర్పాటు చేయాలని చెప్పి మనకు పెద్దలు కూడా చాలామంది అనుకున్నా దాన్ని సరైనటువంటి రీతిలో పూర్తి చేయలేనటువంటి పరిస్థితి. దీన్ని ఫేజ్ 1, ఫేజ్ 2 అనేటువంటి 2 విభాగాలు చేసి పనులు ప్రారంభించారు. ఇవాళ 22 కిలోమీటర్ల పొడవు కలిగినటువంటి కార్యక్రమం దాదాపుగా ఈరోజు మొత్తం 15.3 కిలోమీటర్లు పూర్తయ్యాయి. ఇంకా ఒక 6.7 కిలోమీటర్ల పనులు మిగిలి ఉన్నాయి. అవి కూడా పూర్తి చేయడానికి పనులు సంకల్పిస్తున్నాం, చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఒకసారి అలాగే సార్, ఇవాళ మనం 1-2 విషయాలు ఈ శుభ సందర్భంలో మన ప్రభుత్వం వచ్చాక తమ దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా మీ దృష్టిలో ఉంచాల్సిన అవసరం కూడా ఉంది. మనం వచ్చాక ధూపదీప నైవేద్యాలని చెప్పి మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, మీరందరూ ఇచ్చినటువంటి సూచన మేరకు ఇవాళ ఎక్కడైనా ఆలయాల్లో అర్చకులకి ఆధారం లేనటువంటి ఆర్థిక భారం పడుతున్నటువంటి ప్రాంతాల్లో దాదాపుగా 5,821 ఆలయాలకి 10,000 రూపాయల లెక్కన ప్రతి నెల 1వ తారీఖు బ్యాంక్ అకౌంట్కి డబ్బు పంపిస్తున్నాం. దానికి మనకి 70 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. దీనితో పాటు రేపు రాబోయేటువంటి 2027 పుష్కరాలకు సంబంధించి, అలాగే మన రాష్ట్రంలో అనేక ఆలయాలు, పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. మన ఆచారాలు, ధర్మం అంతా కూడా ఆ ఆలయాల చుట్టూయే ఉంది. వాటిని కూడా పరిరక్షించుకోవాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నంలో మనం వచ్చాక 495 ఆలయాలకి పునర్నిర్మాణ కార్యక్రమాలకి
608 కోట్ల రూపాయలు వెచ్చించే విధంగా ఆదేశాలు ఇచ్చాం, పనులు మొదలుపెట్టాం, జరుగుతూ ఉన్నాయి. ఇది ఇవాళ మన దేవాదాయ శాఖలో చేస్తున్నటువంటి కార్యక్రమం. తర్వాత శ్రీవాణి ఆలయాలని చెప్పి మనం ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో వెనకబడిన ప్రాంతాల్లో ఈ ఆలయాల నిర్మాణం చేయాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆర్థిక సౌకర్యాన్ని మనం ఉపయోగపెట్టుకుంటూ 5,000 ఆలయాలకి 750 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇవాళ ప్రతి నియోజకవర్గంలో పాత ప్రాంతాల్లో వెనకబడిన ప్రాంతాల్లో మనం ఈ చిన్న చిన్న ఆలయాలు, రామాలయం మొదలుకొని ఒక్క సాయిబాబా ఆలయం మనం నిర్మాణం చేయకూడదు వీటిల్లో. కాబట్టి ఏ ఆలయమైనా అక్కడ స్థానికుల యొక్క కోరిక మేరకు నిర్మాణం చేయడానికి ఇప్పటికే మంజూరు చేశాం. దాదాపు 697 ఆలయాలకి ఇప్పటికి మంజూరు ఇచ్చాం సార్. దీంట్లో 113 కోట్ల 25 లక్షల రూపాయల నిధులు కూడా మంజూరు చేసి పనులకి అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇక చివరి విషయం మీ దృష్టిలో ఉంచాల్సినటువంటిది, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మనం పాలక వర్గాలని నిర్మించడంలో కూడా 1516 ఆలయాలు నియమించాల్సి ఉంటే ఇప్పటి వరకు 1002 ఆలయాలకి పాలక వర్గాలను కూడా కూటమి నాయకులతోటి మనం దాన్ని భర్తీ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఉన్నాయి, వాటికి కూడా అనుమతులు ఇస్తున్నాం, కొన్ని కోర్టుల్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నాం. గోదావరి పుష్కరాలు కూడా తమ దృష్టికి తీసుకొచ్చాం. 2027 జూన్ మాసంలో మొదలై జూలై 7వ తారీఖుకి అవి పూర్తవుతాయి. ఇవి గోదావరి పుష్కరాలు. దీనికి సంబంధించి కూడా తర్వాత సమావేశాలు తమరి దగ్గర కూడా జరగాల్సిన అవసరం ఉంది. గోదావరి పుష్కరాల పేరుతో 31 ఆలయాలకి 37 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేసి ప్రధానమైన ఆలయాలు ఇవాళ తీసుకోవడం జరిగింది. కాబట్టి అన్ని మంచి కార్యక్రమాలకన్నిటికీ శ్రీకారం చుట్టి ఇది సంక్షేమ అభివృద్ధి ఆంధ్రప్రదేశే కాకుండా ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్గా దీన్ని తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, మీ నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ దేవాదాయ శాఖ ద్వారా మొదలు పెట్టామని చెప్పి తమ దృష్టికి తీసుకొస్తూ ఈనాడు ఈ కార్యక్రమంలో తమరు స్వయంగా ఉండి, మరి సమయం ఇబ్బంది ఉన్న అసెంబ్లీ శాసనసభ సమావేశాలు జరుగుతున్నా ఉంది. ఆమె యొక్క ఆశీస్సులు కూడా తీసుకొని ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో మీరు అగ్రభాగాన్ని ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.